వ్యక్తి 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి బీజేపీ పట్ల వాళ్ళకున్నటువంటి మసీదులు కూలగొట్టే పార్టీ ఇదని అన్నటువంటి వ్యక్తి కూడా ఒక చంద్రబాబు నాయుడు గారే. ఈవేళ ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశం కూడా మీరు చేస్తున్నది టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా చేయొచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే అది ఎలా వేస్తుందో నాకు అర్థం అవట్లే. మరి ప్రకటించినట్టు పేపర్లో చూశాను. మీరు కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి ఎలక్షన్లో ఓడిపోయి, అంత ముందు ఎలక్షన్లో కూడా కూటమికి వ్యతిరేకంగానే పోటీ చేశారు 14లో. సరే 19లో విడిపోయింది, మెయిన్ తెలుగుదేశం పార్టీ అయింది. 24లో కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి పోటీ చేసి మిమ్మల్ని ఓడిస్తే మీరు ఆ బీజేపీ అభ్యర్థికి ఏ కారణం మీద ఓటేస్తానంటున్నారు నాకు అర్థం అలా. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు ఆయనే పార్టీ వాడు కాదు, మీకు కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు, కాంగ్రెస్ మీ మీద కేసులు పెట్టింది అంటున్నారు. సుదర్శన్ రెడ్డి ఏం పార్టీ వాడు కాదే. ఆయన కాన్స్టిట్యూషన్ నిలబెట్టడం కోసం ఒక ప్రయోగం చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ నిజంగా నిలబెట్టగలడు. ఆ నిలబెట్టగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఇక ఎంతకన్నా ఆపర్చునిటీ మీకు ఏమొస్తుంది? ఇటువంటి విషయాల్లో కూడా మీ డిసెంట్ చెప్పలేకపోతే, మీరు మీ వ్యతిరేకుల విషయంలో కూడా మీరు మీ డిసెంట్ చెప్పలేకపోతే ఎలాగా? నాకు అర్థం లేదు అసలు వైసీపీ ఎందుకు